హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే చంద్రబాబు గారు పోలవరం మీద తర్వాత అమరావతి ప్రాజెక్టు మీద రివ్యూ సమావేశం నిర్వహించి ఒక బస్సు యాత్రను కూడా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే కదా. తమిళనాడు శశికళ లాగా ఆంధ్ర శశికళ మాదిరి ఏమంటారు అమరావతి మట్టి మీద ప్రమాణ స్వీకారం చేసి ఇక ఈ టర్ములో పోలవరాన్ని అమరావతిని రెండింటిని పూర్తి చేస్తా అని చెప్పి ఒక భీషణ ప్రతిజ్ఞ తీసుకున్నాడు కదా. ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఏమైనాయి ఆ 2 ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్నంటే కొన్నన నిజాలు తెలియాలి కదా. జనరల్గా మన పుండకోర పత్రికలు ఈ లుచ్చ మీడియా పచ్చ మీడియా ఎప్పుడూ రాసే రాతలు చూస్తూనే ఉన్నాం కదా. ఈ గ్యాప్లో ఎక్కడైనా పోలవరానికి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల నిధులు, అమరావతికి 15,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు అని పెద్ద పెద్ద అక్షరాలు రాసినాయి తప్ప అక్కడ జరుగుతున్న పురోగతి పనుల గురించి ఏ ఒక్క రోజైనా ఈ పచ్చపత్రికలు లుచ్చ పత్రికలు రాసినాయా? మరి కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైపోయినాయి? ఈ రోజు వరకు నిన్న పార్లమెంట్ సాక్షిగా సమావేశాల్లో రకరకాల డిస్కషన్లో భాగంగా వైసీపీ నేతలు, ముఖ్యంగా వైసీపీ ఎంపీలు ఇటు రాజ్యసభలో అటు పార్లమెంట్లో లోక్సభలో అడిగిన కొన్ని క్వశ్చన్స్కు ఆంధ్రప్రదేశ్కు అమరావతికి అండ్ పోలవరానికి రెండింటికి కలిపి ఇప్పటిదాకా 25,000 కోట్ల రూపాయలను కేటాయించబడ్డది అని చెప్పారు కదా. వీళ్ళే కదా ఊదరగొట్టింది. నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనుల్ని అమరావతి పనుల్ని ఇంకా జెట్ స్పీడ్తో సూపర్సానిక్ వేగంతో ట్రాక్ ఎక్కిస్తాం అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఏమైనాయి? నిన్న మొన్న కొన్ని వీడియోస్ చూసినాం కదా. అమరావతిలో నీట మునిగిన ఆ శాశ్వత సెక్రటేరియట్ భవనం దగ్గర పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నీళ్ళని తోడే ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది ఈ సర్కార్. అది ఎప్పటికి పూర్తవుతుందో, ఆ బురదలో నిర్మాణాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎవ్వరికి తెలియదు. దానికి మినిస్ట్రీ వహిస్తున్న పొంగూరు నారాయణ గారు, సిఆర్డిఏ మంత్రి, అసలు ప్రపంచ బ్యాంకే దీని మీద నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చింది. అసలు ఎట ముందుకు తీసుకెళ్లాలని అర్థం కావట్లేదని ఆయనే కదా చెప్పింది. మరోవైపు ఐడిబిఐ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు రకరకాల కండిషన్స్ పెట్టి పురోగతి చూసిన తర్వాతనే ప్రతి నెల ఈఎంఐ పద్ధతుల్లో డబ్బులు చెల్లించబడును, డాలర్లు ఇవ్వబడును అని చెప్పి కండిషన్ పెట్టారు కదా. మరి ఏమైనాయి? నవంబర్లో పోలవరం పనులు ప్లస్ అమరావతి పనులు రెండింటిని పట్టాలు ఎక్కిస్తాం అని చెప్పారు. నవంబర్ నుంచి 4 నెలలు పూర్తయింది. మరి ఏమైంది? ఏమీ కాలే. ఎక్కడేసిన గొంగలి అక్కడే. ప్రచారం ఏమో పెద్ద ఎత్తున ఆకాశం ఎత్తున చేస్తూ వస్తున్నాం మనం పచ్చపత్రికలలో. ఈ లోపల అమరావతి దగ్గర జరుగుతున్న దారుణాలు ఏంటంటే, నిన్నమోన ఒక టీడీపీ జర్నలిస్టే పోయి చూపించింది కదా. ఇంకా అవన్నీ ఎందుకు కానీ విఐటికి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి, తర్వాత హైకోర్టుకు వెళ్ళే వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. బాబు గారు వస్తే రోడ్లు హేమమాలిని బుగ్గల్లా అద్దాల్లా తయారు చేస్తారు కదా మెరిసేలాగా అని చెప్పి అనుకున్నారు కదా. సంక్రాంతి తర్వాత రోడ్లు మొత్తం తలతల్లాడిపోతాయి, మెరిసిపోతాయి. అమరావతి రోడ్లకే దిక్కు లేదంట అక్కడ. ఇది అక్కడ పరిస్థితి. టెండర్లు మార్చిలోనే పూర్తి చేసిన ఏప్రిల్ నెలాఖరు మాత్రమే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తారు. మేలో ఎండలు ఎక్కువ, జూన్లో వానలు వచ్చేస్తాయి. ఒక వర్కింగ్ సీజన్ మొత్తం వేస్ట్ అయిపోయింది. పనులు చేయడంలో ఇది వరకున్న శ్రద్ధ ఇప్పుడు ప్రభుత్వంలో కనిపించట్లేదు. పోయినసారి డబ్బులు లేవు, ఇప్పుడు అమరావతికి 26,000 కోట్ల వరకు ఫండ్స్ టైఅప్ అయిపోయాయి, అయినా పనులు సాగటం లేదు. బాబు గారు గతంలో ఏపీ అంటే ఒక కొత్త నిర్వచనం చెప్పింది కదా. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏపీ అని చెప్పి చెప్పింది కదా. మరి ఈ 2 మేజర్ ప్రాజెక్టులు మానసపుత్రికల్లా ట్రీట్ చేసి చంద్రబాబు గారి మానసపుత్రికల ఈ ప్రాజెక్టులకే ఇంత దిక్కుమాలిన స్థితి ఏర్పడితే ఇక రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టుల సంగతి ఏంది? ఒకసారి ఆలోచించాలి. సో ఇది అక్కడ పరిస్థితి అనమాట. ఎత్తిపోతలు, చుట్టూ రిజర్వాయర్లు కట్టుడు, ఇక దాని మీద మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరుతో మన కులపోలకు, మన జోగుడుగారులకు, మన పార్టీ నేతలకు ఆయననే చెప్పిండు కదా మన చంద్రబాబు గారు, పొలిటికల్ గవర్నెన్స్లో భాగంగా 3 పార్టీలకు న్యాయం చేయాలి, దయచేసి అందరూ సంయమనం పాటించండి అని. వాటాలే తేలట్లేదు. ఈరోజు అనంతపురంలో ఏదో కియా పక్కన 80 ఎకరాల భూమికి సంబంధించి మంత్రి సత్యకుమార్ మధ్య ఇంకొక టీడీపీ లీడర్ మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడిందంట. ఇట్లా తణుకు సస్తా ఉన్నారు అన్నట్టు కూటమి భాగస్వామ్య పక్షాలు. ఇంకా ప్రజలకి ఏమి ఇస్తారు వీళ్ళు? ఏవీ కాదు. కాలం హారతి కర్పూరం లెక్క కాలిపోతూనే ఉంటుంది. మళ్ళా అమరావతి ఎక్కడేసిన గొంగర అక్కడే ఉంటుంది. వీళ్ళే కదా దావోస్ వేదికగా ఓ సైకో పాలనలో అమరావతిని ఎక్కడికి ముందుకు తీసుకెళ్ళలేకపోయినాం అని చెప్పారు కదా. ఈ 5 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ పూర్తి చేసినా కూడా అద్భుతమే, వండరే. ఇక ఆ దేవతల రాజధానికి వీళ్ళు న్యాయం చేసినట్టే. సో ఈ సవాల్ను స్వీకరించే దమ్ము ఈ కూటమి నేతలకు ఉందా? అడగండి.
కింద కామెంట్ కూడా చేయండి. అసలు పోలవరంలో అమరావతిలో ఏం జరుగుతుందన్నది మళ్ళీ ఒక వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.